ప్లేయింగ్ లెవెల్లో అతను ఎందుకున్నాడు, ఇతను ఎందుకు లేడు, వాళ్ళు అంత స్కోర్ ఎందుకు చేశారు, నువ్వు ఇంత స్కోర్ ఎందుకు చేయలేదు, ఇలాంటి మాటలన్నీ ఉంటాయి ఐపీఎల్లో. క్రికెట్ తెలిసిన వాళ్ళకంటే చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి ఏం చెప్తాం? ఇక్కడ అందరికీ సమాధానాలు చెప్పాలి. ఐపీఎల్లో ప్రజెంట్ ఢిల్లీ క్యాపిటల్కి ఆడుతున్నటువంటి కేఎల్ రాహుల్ సందు దొరికినప్పుడల్లా సంజీవ్ గోయంకాని గట్టిగానే వేసుకుంటున్నాడు. రీసెంట్గా తను ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్గా సంజీవ్ గోయంకాకు తగిలేటట్టుగా చాలా వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అవన్నీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూ క్లిప్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మరి సంజీవ్ గోయంకా మీ అందరికి ఐడియా ఉంది కదా, ఎల్ఎస్జి ఓనర్, లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ అతను. మరి కేఎల్ రాహుల్ అంతకుముందు లక్నో సూపర్ జైంట్స్కి ఆడాడు. మరి ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఏం చెడిందో అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఏం వ్యాఖ్యలు చేశాడు కేఎల్ రాహుల్, ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో, నేను డివిఆర్. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్, టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ ముంబైకి చెందిన ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తను ఐపీఎల్లో కెప్టెన్సీ చేయడం ఇష్టపడనని, కెప్టెన్సీ చేయడం కోరుకోవట్లేదని చెప్పాడు. మరి ఎందుకు అని యాంకర్ అడిగినటువంటి ప్రశ్నలకు తను చెప్పాడు సమాధానం. ఏంటి అంటే, ఐపీఎల్లో ప్రతి దానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. 100 మంది ప్రశ్నలు వేసే వాళ్ళు ఉంటారు. ఒక ఫ్రాంచైజీలో 100 మంది ప్రశ్నలు వేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి సమాధానాలు చెప్పలేక విసుగొస్తుంది, ఒత్తిడికి గురవుతాము. ఏడాది మొత్తం ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినప్పుడు కూడా కలగనటువంటి ఒత్తిడి, మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి ఐపీఎల్ ఒక్క సీజన్ ఆడితేనే ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది అని చెప్పాడు. మరి తను ఎవరి గురించి చెప్పి ఉంటాడు? వివిధ ఫ్రాంచైజీల ఓనర్స్ గురించా, లేదా పర్టికులర్గా లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ గురించా? ఎందుకంటే తను ఫేస్ చేసింది లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా నుంచే. ఇంకా కేఎల్ రాహుల్ ఏం చెప్పాడు? సరే, వీళ్ళకి సమాధానం చెప్తాం కరెక్టే, కానీ వాళ్ళు ఎవరు అడుగుతారో, నాన్ క్రికెట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి క్వశ్చన్లు అడిగితే వాళ్ళకి ఏం సమాధానం చెప్తాము? ఇప్పుడు అదే ఇంటర్నేషనల్ క్రికెట్ అనుకోండి, కోచ్లు ఉంటారు, వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు, సెలెక్టర్లు ఉంటారు, వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు. అది ఈజీ, ఎందుకంటే వాళ్ళు ఎంతో క్రికెట్ ఆడి ఉంటారు, వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతాం. కానీ నాన్ క్రికెట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సమాధానం ఏం చెప్పగలుగుతాం? వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు ప్రతి మ్యాచ్కి 100 రకాల ప్రశ్నలు అడుగుతారు. ప్లేయింగ్ లెవెల్లో ఇతను ఎందుకు తీసుకోలేదు, లేదా ప్లేయింగ్ లెవెల్లో ఇతను ఎందుకు ఉన్నాడు, మీ అపోజిషన్ టీం ఏమో 200 రన్స్ చేసింది, మీరెందుకు 120 రన్సే చేశారు, మీ అపోనెంట్ బౌలర్లకి స్పిన్ బాగా వర్కౌట్ అవుతుంది, మరి మీ బౌలర్లకి ఎందుకు స్పిన్ వర్కౌట్ అవ్వట్లేదు, వీళ్ళెందుకు స్పిన్ వేయలేకపోతున్నారు, వీళ్ళెందుకు బాల్ని తిప్పలేకపోతున్నారు, ప్రత్యర్థి బౌలర్లు ఎందుకు బాల్ని తిప్పగలుగుతున్నారు? సో ఇట్లాంటి క్వశ్చన్లన్నీ వేస్తారు. మరి వీటికి సమాధానం చెప్పాలంటే అది మన వల్ల కాదు. అందుకే ఐపీఎల్లో క్యాప్టెన్సీ చేయడం అనేది నాకంత ఇంట్రెస్ట్ లేదు అని అయితే చెప్పాడు. సో ఈ విషయాలన్నీ తాను సంజీవ్ గోయంకాను ఉద్దేశించే అన్నాడంటూ ఫ్యాన్స్ అయితే మరో రౌండ్ వేసుకుంటున్నారు సంజీవ్ గోయంకాని. మీకు గుర్తుంది కదా, 2024లో లక్నో సూపర్ జైంట్స్కి కెప్టెన్గా ఉన్నాడు కేఎల్ రాహుల్. తను 2022 నుంచి 2024 వరకు లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్గా చేశాడు. అప్పుడు అతనికి అంత వర్కౌట్ అవ్వలేదు. తన కెప్టెన్సీలో లక్నో సూపర్ జైంట్స్ ఏమంత గొప్ప రిజల్ట్స్ ఏం తీసుకురాలేదు. అయినప్పటికీ కూడా తను ఒక బ్యాటర్గానైతే బాగానే ప్రూవ్ చేసుకున్నాడు కేఎల్ రాహుల్. అయితే తన కెప్టెన్సీ విషయంలో సంజీవ్ గోయంకా ఒకానొక టైంలో, ఎస్పెషల్లీ ఒక పర్టికులర్ మ్యాచ్లో బహిరంగంగానే, మ్యాచ్ అయిపోగానే బహిరంగంగానే అందరి ముందు తనను చాలా హార్ష్గా తిడుతున్నట్టుగానే కనిపించింది అందరికీ. ఆడియో అయితే ఎవరికి తెలియదు, కానీ ఆ హావభావాలు చూస్తే అర్థమైపోతుంది. గట్టిగా క్లాస్ బీక్తున్నాడు. మరి దానిపై అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. అసలు సంజీవ్ గోయంకా ఎవరు, ఆయనకి ఏమైనా క్రికెట్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఒక క్రికెటర్ని పట్టుకొని ఎందుకు అలాంటి మాటలు అంటాడు, ఆయన ఏంటా బిహేవియర్ అంటూ అప్పట్లో అందరూ గట్టిగానే వేసుకున్నారు. అసలు ఆ మ్యాచ్లో ఏం జరిగింది? 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 165 రన్స్ చేసింది. ఆ స్కోర్ని సన్ రైజర్స్ హైదరాబాద్ 9.4 ఓవర్స్లోనే చేజ్ చేసింది, వితౌట్ లాసింగ్ ఏ వికెట్. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 166 రన్స్ చేసింది రికార్డు స్థాయిలో. అది అందరికీ గుర్తుండే ఉంటుంది. 9.4 ఓవర్స్లోనే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఉతికారేశారు. సో మరి అందులో తప్పెవరిది?
బౌలర్లు సరిగ్గా బౌలింగ్ వేయకపోతే ఆ పిచ్ అలా ఉంటే దానికి రీజన్ ఎవరు? దట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆ సీజన్లో అసలు ఏ బౌలర్ని చూడలేదు, ఏ టీంని చూడలేదు. ఆ రేంజ్లో విరుచుకుపడ్డారు. మరి అట్లాంటి కండిషన్స్ని అర్థం చేసుకోకుండా తను మ్యాచ్ అయిపోగానే కేఎల్ రాహుల్ పక్కన నిల్చొని కేఎల్ రాహుల్ను ఇష్టం వచ్చినట్టు అసలు ఆ కన్వర్జేషన్ చూస్తే అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ రకంగా ట్రీట్ చేశాడు. ఆ తర్వాత తను కూడా లక్నో సూపర్ జైంట్స్కి బాయ్ బాయ్ చెప్పేశాడు కేఎల్ రాహుల్. తను ఎంత హర్ట్ అయి ఉంటే ఇప్పటికీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని తను చెబుతూ ఉంటాడని అయితే సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వస్తున్నాయి. దానిపైన చాలా మంది కూడా మళ్ళీ విరుచుకుపడుతున్నారు. సో ఇట్లాంటి ఫ్రాంచైజీ ఓనర్స్ అసలు అవసరం లేదు అని కూడా చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇది మరి మ్యాటరు. సో కేఎల్ రాహుల్ మొత్తానికైతే ఎక్కడ సందు దొరికితే అక్కడ సంజీవ్ గోయంకాని అయితే గట్టిగానే వేసుకుంటున్నాడు. మరి మీకు తెలిసి ఏ ఫ్రాంచైజీ ఓనర్ టూ మచ్ చేస్తాడు, ఏ ఫ్రాంచైజీ ఓనర్ ఎక్స్ట్రాలు చేస్తాడు క్రికెట్ ప్లేయర్ల విషయంలో అని మీకు అనిపించిందో కామెంట్ చేయండి.